వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. సాధారణంగా పార్లమెంట్ అనగానే మనకేంటి పాత భవనాలు, కాగితాల దొంతరలు, చాలా నెమ్మదిగా సాగే ప్రక్రియలు గుర్తొస్తాయి. అవును. కాని మనమీరోజు చూడబోతున్న 2025 వార్షిక సమీక్షా నివేదిక ప్రకారం తెర వెనుక ఒక నిశ్శబ్ద డిజిటల్ విప్లవం జరుగుతోందట. మరి ఈ ఆధునిక సాంకేతికత పాత సంప్రదాయాలను నిజంగా మార్చగలదా? లేక ఇదంతా కేవలం పైపై మెరుగులేనా? మన ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన నివేదిక ఉంది. అవును. ఈ అంకెలు, ఈ నివేదికల వెనుకున్న అసలు కథేంటో కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మీరు చాలా ఆసక్తికరమైన ప్రశ్న లేవనెత్తారు. ఇది కేవలం ఒక ప్రభుత్వ శాఖ పనితీరును సమీక్షించడం కాదు. ఓ భారత ప్రజాస్వామ్యం తనను తాను ఎలా ఆధునీకరించుకోవడానికి ప్రయత్నిస్తోందో అర్థం చేసుకోవడం. ఈ నివేదికలో కేవలం ఎన్ని బిల్లులు పాసయ్యాయి అనే గణాంకాలే కాకుండా సరే చట్టసభల పనితీరును మార్చేస్తున్న టెక్నాలజీ, యువతను ఈ ప్రక్రియలో ఎలా భాగం చేస్తున్నారు, ప్రభుత్వం జవాబుదారీతనాన్ని ఎలా నిర్ధారిస్తున్నారు, ఇలాంటి కీలకమైన అంశాలున్నాయి. సరే, అయితే దీన్ని విడమరిచి చూద్దాం. ముందుగా అందరి దృష్టిని ఆకర్షించే అంశం శాసనపరమైన విజయాలు. అవును. నివేదిక ప్రకారం 2025లో పార్లమెంటు ఉభయ సభలో ఏకంగా 39 బిల్లులు ఆమోదం పొందాయి. చాలా పెద్ద సంఖ్య. ఈ సంఖ్య వినడానికి చాలా ఎక్కువగా ఉంది. కాని నాకో ప్రశ్న, పార్లమెంటరీ పనితీరును కేవలం సంఖ్యలతో కొలవగలమా? మంచి పాయింట్. కొన్నిసార్లు ఒకే ఒక్క చారిత్రాత్మక బిల్లు 100 సాధారణ బిల్లుల కన్నా ఎక్కువ ప్రభావం చూపుతుంది కదా. ఈ 39 బిల్లులలో అలాంటి గేమ్ చేంజర్ ఏదైనా ఉందా? మీరు సరైన పాయింటే లేవనెత్తారు. క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. అయితే ఈ 39 బిల్లులలో కొన్ని నిజంగానే గేమ్ చేంజర్స్ అని చెప్పొచ్చు. అవునా? ఇక్కడ కేవలం సంఖ్య కాదు, ఆ చట్టాల వైవిధ్యం కూడా గమనించాలి. ఉదాహరణకు ఆదాయపు పన్ను బిల్లు 2025. ఇది కేవలం కొన్ని పన్ను స్లాబులను మార్చడం కాదు. ఓకే. చిన్న వ్యాపారులకు, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ప్రాసెస్ను సులభతరం చేయడం, వివాదాలను తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న సంస్కరణ. అంటే పన్ను కట్టే సామాన్యుడి జీవితంపై డైరెక్ట్ ప్రభావం చూపే మార్పు అన్మాట. ఖచ్చితంగా. ఇది కాకుండా నివేదికలో వికసిత్ భారత్ లక్ష్యాలకు సంబంధించిన బిల్లు గురించి కూడా ప్రస్తావించారు. అసలు ఈ వికసిత్ భారత్ 2047 అంటే ఏంటి? దాని లక్ష్యాలకు అనుగుణంగా ఈ బిల్లు ఎలా పనిచేస్తుంది? వికసిత్ భారత్ 2047 అంటే మనకు స్వాతంత్రమొచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి, అంటే 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. దీనికి అనుగుణంగా వికసిత్ భారత్ గ్రామ రోజ్గార్ హామీ అనే కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దీని మనం సింపుల్గా కొత్త గ్రామీణ ఉపాధి చట్టం అని పిలుచుకోవచ్చు. ఓకే, కొత్త ఉపాధి చట్టం. దీని ప్రత్యేకత ఏంటంటే గతంలోలా కేవలం గుంతలు తవ్వే పని కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక ఆస్తులు సృష్టించడంపై దృష్టి పెట్టారు. అంటే చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు, డిజిటల్ సెంటర్లు, గ్రామీణ రహదారులు ఇలాంటివి నిర్మించడం. ఇది ఉపాధి హామీని దేశ నిర్మాణంతో ముడిపెట్టే ఒక ఫిలసాఫికల్ చేంజ్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఉపాధి కల్పనతో పాటు గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నిర్మిస్తున్నారన్నమాట. అవును, సరిగ్గాదే. ఇదే జాబితాలో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ మరియు నియంత్రణ బిల్లు కూడా కనిపిస్తోంది. ఇది చాలా మోడర్న్ ఇష్యూ. నిజమే. సాంప్రదాయ ఆర్థిక, సామాజిక చట్టాల మధ్య ఇలాంటి బిల్లు రావడం పార్లమెంట్ మారుతున్న కాలానికి అనుగుణంగా స్పందిస్తోందని చెప్పవచ్చా? ఖచ్చితంగా. ఇదొక అద్భుతమైన ఉదాహరణ. కొన్ని సంవత్సరాల క్రితం ఆన్లైన్ గేమింగ్ను చట్టసభలో ఒక సీరియస్ ఇష్యూగా పరిగణించేవి కావు. అవును. కానీ ఈరోజు ఇది వేల కోట్ల రూపాయల పరిశ్రమ. లక్షలాది మంది యువత ఇందులో ఉన్నారు. దీనివల్ల ఆర్థిక అవకాశాలతో పాటు వ్యసనం, ఆర్థిక మోసాలు వంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఈ బిల్లు ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది శాసనసభలు మారుతున్న టెక్నాలజీకి, సామాజిక అవసరాలకు ఎలా స్పందిస్తున్నాయో చూపిస్తుంది. కేవలం చట్టాలే కాకుండా ఆపరేషన్ సింధూర్, ఎన్నికల సంస్కరణలు, మన స్పేస్ ప్రోగ్రాం వంటి కీలక జాతీయ అంశాలపై కూడా చాలా ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. మీరిందాక ఆన్లైన్ గేమింగ్ బిల్లు గురించి చెప్పారు కదా, అంటే మారుతున్న టెక్నాలజీకి పార్లమెంట్ రెస్పాండ్ అవుతోందన్నమాట. అవును. ఇది నన్ను మరో ప్రశ్నకు దారితీస్తోంది. పార్లమెంట్ కేవలం టెక్నాలజీ గురించి చట్టాలు చేస్తోందా, లేక చట్టాలు చేసే విధానంలోనే టెక్నాలజీని వాడుతోందా? మంచి ప్రశ్న.
నివేదికలో నేవా నేవా అనే పదం పదే పదే కనిపిస్తోంది. హ్మ్. ఇదేనా మీరు ఇందాక అన్న డిజిటల్ విప్లవం? అవును, సరిగ్గా పట్టుకున్నారు. నేవా అంటే నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్. ఇది డిజిటల్ ఇండియా మిషన్లో ఒక కీలకమైన ప్రాజెక్ట్. ఓకే. దీని లక్ష్యం దేశంలోని 40 శాసనసభలన్నింటినీ ఒకే డిజిటల్ ప్లాట్ఫాంపైకి తీసుకురావటం. సింపుల్గా చెప్పాలంటే పేపర్లెస్ అసెంబ్లీ. కానీ దీని ప్రభావం అంతకు మించుంటుంది. ఓకే. కాగిత రహితం. అది పర్యావరణానికి మంచిది. కాని దీనివల్ల నా నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరులోగాని, నాకు అందే సమాచారంలోగాని నిజంగా ఏమైనా మార్పు వస్తుందా? శాసనసభ్యులు కాగితాలకు బదులు ఐప్యాడ్లు వాడటం వల్ల సామాన్యుడికి ఒరిగేదేమిటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది కేవలం పరికరాలను మార్చడం కాదు, మొత్తం పని విధానాన్ని మారుస్తుంది. హ్మ్. ఉదాహరణకు, ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించిన అన్ని పత్రాలు, సవరణలు, చర్చల వివరాలన్నీ నీవా ప్లాట్ఫాంపై తక్షణమే అందుబాటులో ఉంటాయి. ఓ. ఏ సభ్యుడు ఏ ప్రశ్న అడిగారు, దానికి మంత్రి ఏ సమాధానం ఇచ్చారు, ఈ వివరాలు కూడా ఉంటాయి. నేనొక సీనియర్ ఎంపీతో మాట్లాడాను. చెప్పండి. ఆయన మొదట్లో ఈ టాబ్లెట్ను వాడటానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఈ గాజు పలకతో నాకేం పని అనేవారు. కాని కొన్ని నెలల తర్వాత ఆయనే సభలో ఒక పాత చట్టం గురించి ప్రస్తావించాల్సొచ్చినప్పుడు ఆ టాబ్లెట్లోనే 20 ఏళ్ల నాటి రికార్డులను వెతికి చూపించారు. అప్పుడనిపించింది అసలైన మార్పు అంటే ఇదేనని. ఒక్క నిమిషం. అంటే మీరు చెప్పేది నిజమైతే భవిష్యత్తులో ఒక శాసనసభ్యుడు సభలో ఏం మాట్లాడారు, ఏ బిల్లుకు ఎలా ఓటు వేశారు అనే సమాచారం అంతా నీవా ప్లాట్ఫామ్ ద్వారా ఒకే క్లిక్తో తెలుసుకోవచ్చనమాట. అవును, అదే లక్ష్యం. ఇది ఓటర్లకు ఎంత శక్తినిస్తుందో కదా. వారి ప్రతినిధి పనితీరును ట్రాక్ చేయడానికి ఇదొక అద్భుతమైన సాధనమవుతుంది. నిజమే. 2025 నాటికి 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీన్ని అమలు చేశాయని నివేదిక చెబుతోంది. మరి దీనికేమైనా సవాళ్లున్నాయా? అంటే సైబర్ సెక్యూరిటీ లేదా వయసు పైబడిన సభ్యులకు టెక్నాలజీ మీద పట్టు లేకపోవటం వంటివి? నిస్సందేహంగా సవాళ్లున్నాయి. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా పెద్ద అంశం. శాసనసభల కార్యకలాపాలు చాలా సెన్సిటివ్. వాటిని హ్యాకర్ల నుండి కాపాడాలి. కరెక్ట్. అలాగే మీరన్నట్టు డిజిటల్ లిటరసీ కూడా ఒక సమస్య. యువ సభ్యులు దీన్ని సులభంగా అలవర్చుకోవచ్చు, కానీ సీనియర్ సభ్యులకు శిక్షణ అవసరం. అందుకే ఈ ప్రక్రియను దశలవారీగా అమలు చేస్తున్నారు. కానీ లాంగ్ రన్లో దీనివల్ల కలిగే ప్రయోజనాలు అంటే పారదర్శకత, వేగం, సమాచారం అందరికీ అందుబాటులో ఉండటం వంటివి ఈ సవాల్ను అధిగమించేలా చేస్తాయి. సరే, ఈ టెక్నాలజీ అంతా ప్రక్రియలను సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. కాని ప్రజాస్వామ్యంలో మరో ముఖ్యమైన అంశముంది: జవాబుదారీతనం. అవును, అకౌంటబిలిటీ. మంత్రులు, ప్రభుత్వం సభలో ఎన్నో హామీలిస్తుంటారు. వాటిని నెరవేర్చకపోతే ఏం జరుగుతుంది? ఈ టెక్నాలజీ జవాబుదారీతనాన్ని పెంచడానికి ఎలా సహాయపడుతుంది? ఇక్కడే పార్లమెంట్ యొక్క పర్యవేక్షక పాత్ర తెరపైకొస్తుంది. దీనికోసం కొన్ని శక్తివంతమైన టూల్సున్నాయి. అవేంటి? అందులో ఒకటి లోక్సభలోని రూల్ 377. దీని గురించి చాలామందికి తెలీదు. దీని ద్వారా ఎంపీలు తక్షణ ప్రజా ప్రాముఖ్యతున్న విషయాలను ఎలాంటి చర్చలు, ఓటింగ్ లేకుండానే నేరుగా సభ దృష్టికి, తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. ఓ. ఉదాహరణకు, ఒక నియోజకవర్గంలో ఆకస్మికంగా వరదలొచ్చాయనుకోండి. ఆ ఎంపీ రూల్ 377 కింద వెంటనే ఆ విషయాన్ని లేవనెత్తి ప్రభుత్వం నుండి తక్షణ స్పందన కోరవచ్చు. ఇది తక్షణ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే సాధనంలా ఉంది. మరి దీర్ఘకాలిక హామీల సంగతేంటి? నివేదికలో ఆన్లైన్ అష్యూరెన్స్ మానిటరింగ్ సిస్టమ్ OAMS గురించి కూడా ఉంది. దీని పేరులోనే ఒక భరోసా కనిపిస్తోంది. కానీ ఆచరణలో ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉంది? అంటే ఒక హామీ నెరవేరలేదని సిస్టమ్ చూపిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ మంత్రికి లేదా మంత్రిత్వ శాఖకు ఏదైనా జవాబుదారీతనం ఉంటుందా? OAMS అనేది జవాబుదారీతనాన్ని డిజిటల్ రూపంలో ట్రాక్ చేసే ఒక వ్యవస్థ. ఒక మంత్రి సభలో ఒక హామీ ఇచ్చినప్పుడు అది ఈ సిస్టంలో నమోదు చేయబడుతుంది. ఓకే. ఉదాహరణకు, మా నియోజకవర్గంలో 6 నెలల్లో ఒక వంతెన నిర్మిస్తామని మంత్రి హామీ ఇస్తే అది ఓపెన్ అష్యూరెన్స్గా ఉంటుంది. సంబంధిత మంత్రిత్వ శాఖ దాని ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. అప్డేట్ చెయ్యకపోతే? అది పూర్తి కాకపోతే పార్లమెంటరీ కమిటీలు ఆ మంత్రిని, అధికారులను ప్రశ్నించవచ్చు. ఇది నేరుగా శిక్షించే వ్యవస్థ కాకపోయినా రాజకీయంగా, పరిపాలనా పరంగా తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. అంటే ఇది నేమ్ అండ్ షేమ్ పద్ధతిలో పనిచేస్తుందన్నమాట.
ఏ మంత్రిత్వ శాఖ ఎక్కువ హామీలను పెండింగ్లో పెట్టిందో అందరికీ తెలిసిపోతుంది. ఆ అంటే ఇదొక పబ్లిక్ రిపోర్ట్ కార్డ్ లాంటిదన్నమాట. సరిగ్గా అదే. ఇదే స్ఫూర్తితో నివేదికలో ప్రజా ఫిర్యాదులు, ఆర్టీఐ దరఖాస్తులను 100% పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈ 100% అనే సంఖ్య వినడానికి బాగుంది, కాని మ్మ్. దీని అర్థం వచ్చిన ప్రతి దరఖాస్తుకు సంతృప్తికరమైన సమాధానమిచ్చారని అనుకోవచ్చా, లేక కేవలం ఫైల్ మూసేశారనర్థమా? ఇది చాలా కీలకమైన వ్యత్యాసం. 100% పరిష్కారమంటే వచ్చిన ప్రతి దరఖాస్తుకో ఒక రెస్పాన్స్ ఇవ్వబడిందని అర్థం. ఓకే. ఆ రెస్పాన్సు దరఖాస్తుదారునికి సంతృప్తినిచ్చిందా లేదా అనేది వేరే విషయం. అయితే ఏ దరఖాస్తు కూడా గాలికి వదిలేబడలేదు అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఇది పరిపాలనలో బాధ్యతను పెంచుతుంది. ఒకవేళ సమాధానంతో సంతృప్తి చెందకపోతే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటివరకు మనం చట్టాలు, టెక్నాలజీ, జవాబుదారీతనం గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ పార్లమెంట్ హౌస్ గోడల మధ్య జరిగే విషయాలు. అవును. కానీ ఈ మంత్రిత్వశాఖ పని అక్కడికే పరిమితం కాదని నివేదిక చూస్తే అర్థమవుతోంది. వారి కార్యకలాపాలు బయట ప్రపంచంలో, ముఖ్యంగా యువతతో ఎలా ఉన్నాయి? అవును. ఇక్కడే మనం ప్రజాస్వామ్య భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. పార్లమెంట్ అంటే కేవలం ప్రస్తుత తరానికి చెందినది కాదు, భవిష్యత్తు తరాలను కూడా సిద్ధం చేయాలి. ఎస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. NYPS 2.0 అనే కొత్త పోర్టల్ ద్వారా దీన్ని చాలా విస్తరించారు. దేశవ్యాప్తంగా 1800 విద్యాసంస్థల నుండి 15,800 మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. యూత్ పార్లమెంట్ కార్యక్రమం మంచిదే, కాని 15,000 మంది విద్యార్థులు పాల్గొనడమనేది మన దేశ జనాభాతో పోలిస్తే చాలా చిన్న సంఖ్య కదా. అవును. ఇది నిజంగా క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురాగలదా, లేక ఇది కేవలం ఒక మంచి పబ్లిక్ రిలేషన్స్ కార్యక్రమంగా మిగిలిపోతుందా? సంఖ్యాపరంగా చూస్తే మీరు చెప్పింది నిజమే. కాని దీని ఉద్దేశం సంఖ్య కాదు, స్ఫూర్తి. అంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న 15,000 మంది విద్యార్థులు పార్లమెంటరీ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా అనుభవిస్తారు. వాళ్లు చర్చించడం, వాదించడం, ఒక ఏకాభిప్రాయానికి రావడం నేర్చుకుంటారు. ఓకే. వాళ్లు తమ తమ కళాశాలలకు, సమాజాలకు తిరిగి వెళ్ళినప్పుడు వారు ప్రజాస్వామ్యానికి అంబాసిడర్స్గా మారతారు. ఇది ఒక రిపిల్ ఎఫెక్ట్, అంటే అలల ప్రభావం సృష్టిస్తుంది. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. నేటి యూత్ పార్లమెంట్ సభ్యులే రేపటి నిజమైన పార్లమెంట్ సభ్యులు కావచ్చు. అంటే ఇదొక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లాంటిదన్నమాట, డెమోక్రటిక్ స్కిల్స్ కోసం. చెప్పాలంటే అవును. ఇది కాకుండా రాజ్యాంగ దినోత్సవం, వందే మాతరం 150వ వార్షికోత్సవం వంటి జాతీయ కార్యక్రమాలను కూడా సమన్వయం చేసినట్లుంది. ఇవి జాతీయవాదాన్ని, రాజ్యాంగ విలువలని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఉపయోగపడతాయి. మరి అంతర్జాతీయంగా వీరి పాత్ర ఎలా ఉంది? అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడంలో కూడా వీరి పాత్ర ఉంది. నివేదిక ప్రకారం యూకే, రష్యా మరియు సౌదీ అరేబియా నుండి వచ్చిన పార్లమెంటరీ ప్రతినిధి బృందాలకు ఆతిథ్యమిచ్చారు. దానివల్ల ఉపయోగమేంటి? ఇలాంటి పర్యటనల వల్ల ఒకరి పార్లమెంటరీ పద్ధతులను మరొకరు అర్థం చేసుకోవడానికి, దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి వీలుంటుంది. అలాగే దేశీయంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సలహాలివ్వడానికి 42 కన్సల్టేటివ్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఓ. ఈ కమిటీలలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఉంటారు. వీరు ప్రభుత్వ పాలసీ మేకింగ్లో కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఈ విశ్లేషణ అంతా చూస్తుంటే ఏమర్థమవుతోంది? పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది కేవలం పార్లమెంట్ సమావేశాలను సజావుగా నడపడానికి అవసరమైన ఒక సమన్వయ సంస్థ కాదు. అస్సలు కాదు. ఇది భారత ప్రజాస్వామ్య యంత్రాంగంలో ఒక కీలకమైన డైనమిక్ భాగం. చట్టాలను రూపొందించడం నుండి టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, యువతను భాగస్వామ్యం చేయడం, అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడం వరకు దీని పాత్ర చాలా బహుముఖంగా ఉంది. సరిగ్గా చెప్పారు. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. ఆపరేటింగ్ సిస్టమ్? అవును. తెర ముందు మనకు ఎంపీలు, చర్చలు కనిపిస్తాయి. కానీ తెర వెనక ఈ మొత్తం వ్యవస్థ సజావుగా పనిచేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను, ప్రక్రియలను ఈ మంత్రిత్వ శాఖ నిర్ధారిస్తుంది. ఈ నివేదిక కేవలం విజయాల జాబితా కాదు, మరి ఆధునిక భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానానికి ఒక అద్దం పడుతోంది. ఇది నెమ్మదిగానైనా నిలకడగా మారుతున్న ఒక వ్యవస్థ కథ. చివరగా మన శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం నెవా వంటి డిజిటల్ సాధనాల గురించి చాలాసేపు చర్చించుకున్నాం. ఇవి శాసన ప్రక్రియలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మారుస్తాయి అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ తలెత్తే ఒక లోతైన ప్రశ్న,
చెప్పండి. ఈ సాంకేతికత ప్రజాప్రతినిధులకు మరియు సామాన్య పౌరులకు మధ్య ఉన్న దూరాన్ని నిజంగా తగ్గిస్తుందా లేక పెంచుతుందా? డిజిటల్ వేదికలు పౌరుల భాగస్వామ్యాన్ని నిజంగా పెంచగలవా? అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో వారి గొంతుకను వినిపించగలవా? లేక అవి కేవలం ప్రక్రియలను వేగవంతం చేసే పరికరాలుగా మాత్రమే మిగిలిపోతాయా? దీనిపై ఆలోచించండి.